ప్రజా ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి సీఎం చంద్రబాబు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు అన్నారు. అనంతపురం జిల్లా డి హరేహల్ ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. అర్జీల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారంపై నిరంతర సమీక్ష నిర్వహిస్తున్న విధంగానే నియోజకవర్గ స్థాయిలో ప్రజా ఫిర్యాదులపై పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని తెలిపారు. కొన్ని ఫిర్యాదులు న్యాయస్థానాల్లో విచారణలో ఉండడం, పరస్పర విభేదాలు వంటి కారణాల వల్ల పరిష్కారంలో ఆలస్యం జరుగుతుందన్న సందర్భాలు ఉన్నాయన్నది వాస్తవమేనన్నారు. ముఖ్యంగా రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారంలో కొంత ఇబ్బంది ఎదురవుతుందన్నది కాల్వా పేర్కొన్నారు. అర్జీ తీసుకుని వచ్చి సార్ గారికి ఇవ్వాల్సిందిగా మిగతా ప్రజాప్రతినిధులు దయచేసి సహకరించి బయటకు మిగతా ముఖ్య నాయకులు మాత్రమే ఇక్కడ ఉంటారు. మిగిలిన వాళ్ళకి సంబంధించిన సమస్య ఏదైనా ఉంటే అర్జీ మూలకంగా సార్కి లిఖితపూర్వకంగా ఇవ్వాలి. సరిగా సీరియస్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పేరుతో ప్రజా దర్బార్ను ప్రతి వారము నిర్వహించాలని మా నాయకుడు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు ప్రజా దర్బార్లు నిర్వహిస్తూ ఉన్నాం. ఇందులో వచ్చిన ప్రతి అర్జీని ఆన్లైన్లో నమోదు చేసి మా లాగిన్ నుంచి ఏ అధికారి ఆ ఫిర్యాదును పరిష్కరించాలో అధికారికి పంపడం జరుగుతూ ఉంది. తర్వాత సంబంధిత అధికారుల నుంచి మేము పంపిన ఫిర్యాదులపైన యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఒకటి తీసుకుంటా ఉన్నాం. ఎన్ని ఫిర్యాదులను పరిష్కారం చేశారు, ఎన్ని చేయలేకపోయినారు, సకాలంలో ఎన్ని చేశారు, టైము దాటినాక ఎన్ని ఫిర్యాదులు పరిష్కారమయ్యా అనే విషయం సమగ్రంగా వాళ్ళ దగ్గర నుంచి నివేదికలు తెప్పించుకుంటా ఉన్నాం. ఇందులో ఇప్పటి వరకు ఈ ప్రజా దర్బార్లో 388 ఫిర్యాదులు స్వీకరించాం. నాకే ప్రజలు నేరుగా వాళ్ళ ఫిర్యాదులు ఇచ్చారు. దాంట్లో 217 ప్రోగ్రెస్లో ఉన్నాయి, వివిధ దశల్లో ఉన్నాయి. అట్లాగే 161 ఫిర్యాదులను ఇప్పటికే పరిష్కారం చేశారు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రజా ఫిర్యాదులు
క్రమ పద్ధతిలో నమోదు వాటి పరిష్కారం జరుగుతూ ఉంటుంది. నాణ్యత పెరుగుతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఆఫీస్ కూడా ఈ పీజీఆర్ఎస్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉంది. మొన్ననే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు అనంతపురం జిల్లాలో పీజీఆర్ఎస్ సిస్టమ్ని తనిఖీ చేసి ఫిర్యాదులకు ఎలాంటి పరిష్కార మార్గాలు చూపెడుతున్నారో సమీక్ష చేశారు. ఇట్లా ఎక్కడికక్కడ నియోజకవర్గ స్థాయిలో మేము, జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ గారు, మంత్రులు, అమరావతి రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారి కార్యాలయము, ముఖ్యమంత్రి గారు వీటిని నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. అయితే చాలా వరకు భూ తగాదాలు, భూ సంబంధిత విషయాలపైన ఫిర్యాదులు అందుతూ ఉన్నాయి. కొన్ని న్యాయస్థానాల్లో ఉండడం వల్ల కొన్ని పరిష్కారం కాకపోవచ్చు. అన్నదమ్ముల తగాదాలు, ఒకరు కావాలని ఒకరు వద్దని ఇట్లాంటివి ఉన్నప్పుడు పరిష్కారం ఆలస్యం కావచ్చు. ఇట్లా రెవెన్యూ సమస్యల పరిష్కారంలో కొంత ఇబ్బంది కలుగుతూ ఉండే మాట వాస్తవమే. నేను రెవెన్యూ అధికారులకు పదే పదే చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ఆర్డీఓ గారి సమక్షంలోనే ఒకసారి సమీక్ష చేసుకున్నాం. ప్రతి 3 నెలలకోసారి రెవెన్యూ సమస్యలపైన కూడా సమీక్ష చేయాలని అనుకుంటా ఉన్నాం. నాణ్యమైన పరిష్కారం అంటే ఫిర్యాదుదారుడు ఆశిస్తున్న పరిష్కారం అతనికి లభిస్తూ ఉందా లేదా అనే దానిపైన ఎప్పటికప్పుడు సమీక్ష చేసి మేము తగిన విధంగా వాళ్లకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతూ ఉంది.